హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటా రైస్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా రైస్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్ను వేసుకోవాలి. ఈ రైస్ను మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యంలో నీళ్లు పోసుకొని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, మంచి కలర్ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, మామూలు కారం 1/2 టీ స్పూన్ వేసుకొని మెత్తటి ప్యూరీలా మిక్సీ వేసుకోవాలి. టమాటా ప్యూరీని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 యాలుకలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ షాజీరా, జాపత్రి చిన్నది 1, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మనం మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటాలోని నీరంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ముందుగా మనం కడిగిన బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు అరకట్ట కొత్తిమీర, పుదీనా తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ అంతా ఇలా ఎగిరిపోతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే ఉల్లిపాయలతో పాటే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత టమాటా రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఈ రైస్ను వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా పొడి పొడిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత టమాటా రైస్ ఈ విధంగా పొడి పొడిగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలు బఠానీ పులావ్ చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులావ్లోకి మనం కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 4 యాలుకలు, 1 మరాఠీ మొగ్గ, జాపత్రి 1, 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1 పెద్ద మీడియం సైజ్ బంగాళదుంపను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత 1/2 కప్పు క్యారెట్ ముక్కలు,
అరకప్పు పచ్చి బఠానీ, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆలూను మగ్గనివ్వాలి. క్యారెట్, ఆలు ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 చిన్న టమాటా, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో సన్నగా తరిగిన పావు కట్ట పుదీనా, పావు కట్ట కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 గ్లాసుల బాస్మతి రైస్ను కడిగి వేసుకోవాలి. బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు కడిగి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం టు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఈ విధంగా ఎగురుతున్నప్పుడు మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనకు ఆలు మటర్ పులావ్ ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఈ పులావ్ని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 3-4 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా పొడి పొడిగా బాగా వస్తుంది. 3-4 నిమిషాల తర్వాత మనకు ఆలు పులావ్ ఈ విధంగా చాలా టేస్టీగా పొడి పొడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పులావ్లోకి పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆలు బఠానీ పులావ్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెజ్ పులావ్ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి కొంచెం మసాలా యాడ్ చేసి ఇలా ట్రై చేసి చూడండి. పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వెజ్ పులావ్ను పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజ్ పులావ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కట్ట కడిగిన పుదీనా, 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలుక్కాయ, పావు కట్ట కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పుదీనా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ బాస్మతి రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. ఈ పులావ్ను మనం ఇంట్లో వండుకునే బియ్యంతో కూడా చేసుకోవచ్చు. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలుకలు, 4 లవంగాలు, మరాఠీ మొగ్గ 1, అనాస పువ్వు 1, జాపత్రి 1, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 క్యారెట్, 5 బీన్స్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బంగాళదుంపను పైన పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆలు, క్యారెట్ను ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆలు, క్యారెట్ ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పుదీనా పేస్ట్,
అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మీల్ మేకర్ను 10 నిమిషాల ముందు నీళ్లలో నానబెట్టుకొని వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి. తరువాత పావుకట్ట కొత్తిమీర తరుగు, ముందుగా మనం పక్కన పెట్టుకున్న రైస్ను నీళ్లు లేకుండా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఈ విధంగా ఎగురుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే ఉల్లిపాయలతో పాటే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనకు వెజ్ పులావ్ ఈ విధంగా చాలా టేస్టీగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వెజ్ పులావ్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెజ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బిర్యానీని మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పెద్ద సైజు బంగాళదుంపను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆలూను 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప సగం పైన వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక క్యారెట్, 10 బీన్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. 50% వరకు వేగితే సరిపోతుంది. ఆలు, క్యారెట్ ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్, ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 యాలకులు, 5-6 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 100 గ్రాముల పెరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు పెరుగు కొద్దిగా తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ నీళ్లు, 2 గ్లాసుల బాస్మతి రైస్ను కడిగి అరగంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ షాజీరా, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని రైస్ను 80% వరకు ఉడకనివ్వాలి. రైస్ మనకు ఈ విధంగా కొద్దిగా నలిపితే మెత్తగా అవ్వాలి. ఇలా ఉంటే సరిపోతుంది. రైస్ ఈ విధంగా 80% ఉడికిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని నీళ్లు లేకుండా ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలాలో వేసుకోవాలి. రైస్ని వేసుకున్నాక సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నం ఉడికించుకున్న వాటర్ని 2 గరిటెల వరకు పోసుకోవాలి. తరువాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. తరువాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.
తరువాత మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత వెజ్ దమ్ బిర్యానీ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. రైస్ మనం కరెక్ట్గా ఉడికించుకుంటే ఈ విధంగా పొడి పొడిగా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ బిర్యానీని ప్లేట్లోకి తీసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వెజ్ దమ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.